హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఎంతమందికి యష్మిని చూస్తుంటే ఏంద్రా ఈ పిల్ల ఇట్టుంది, నా జీవితంలో ఇన్ని సీజన్స్ చూశాను కానీ ఇంత చెత్త కంటెస్టెంట్ని చూడలేదు, ఇంత చెత్త బిహేవియర్ హౌస్లో, బయట గురించి మాట్లాడట్లా, హౌస్లో ఇంత చెత్త బిహేవియర్ ఎవరిది చూడలేదు. ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు, ఇన్ని నోరు జారి పడ్డాలు, ఏందా బిహేవియరు? అసలు వరస్ట్కే వరస్ట్ అసలు ఏమన్నా బిహేవియరా? ఏంది ఆ బిహేవియరు? ఇలాంటిది అసలు ఏమీ లేని కాదు, డ్యాన్స్ చేస్తే ఏమీ లేని కాదు, చప్పట్లు కొడుద్ది. అంటే తనదే నెగ్గాలి, అవతలోడు టాస్కులు ఆడుతూ చచ్చిపోయినా కూడా నవ్వేటట్టుంది. అంటే ఆవిడ చూపించే బిహేవియర్ అంత దారుణంగా బిహేవ్ చేస్తుంది. అంటే చిన్నదానికే నవ్వుద్ది, చిన్నదానికే క్లాప్స్ కొట్టద్ది, డ్యాన్స్లు వేస్తుంది. అంటే అవతలోడు గెలిస్తే తట్టుకోలేదు. క్లోజ్ ఫ్రెండ్ నిఖిల్ గెలిచినా తట్టుకోలేదు. పోయేమో కెమెరాల ముందు నిఖిల్ తోపు నువ్వు విన్నర్ అవ్వాలి అది ఇది అని చెప్పింది. అతను గెలిచినా తట్టుకోలేదు. ఆవిడ టీం మెంబర్ అయిన ప్రేరణను కూడా లైవ్లో చెప్తుంది, నువ్వు మన టీం కదా, మనకు ఫేవర్ చేయాలంటది. కెమెరాలు ఉన్నాయనుకున్నావా? కెమెరాలు ఏమన్నా మీ పిఆర్ టీం మెయింటైన్ చేస్తుంది అనుకున్నావా? నాకు అర్థం కాలే. అసలు ఏం బిహేవియర్ ఇది? ఎన్ని తప్పులు ఈ ఒక్క టాస్క్లో, ఎన్ని వందల మిస్టేక్స్ చేసింది యష్మి. ఒక్క రైటు లేదు, ఒక్క టాస్క్ పర్ఫార్మెన్స్ లేదు, ఒక్క ఆర్గ్యుమెంట్ కరెక్ట్గా ఉండదు. ఓన్లీ బిహేవియర్, రూడ్. టూ బ్యాడ్ ఫ్రమ్ యష్మి, టూ బ్యాడ్. ఇంకా చాలా పాయింట్లోనే మాట్లాడదాం. ఈరోజు నబీల్ గురించి ఎంతమందికి యష్మి బిహేవియర్ చాలా దారుణంగా అనిపించింది అనేది ఈ వీడియోకి లైక్ చేయండి. ఎన్ని వేల మందికి అనిపించింది అనేది చూద్దాం. అదేవిధంగా అట్ ద సేమ్ టైం నబీల్ని తక్కువ అంచనా వేసాం. నబీల్ చాలా మంచి ప్లేయర్, వెరీ గుడ్ మేనర్స్ ఉన్న పర్సనాలిటీ, క్యారెక్టర్ ఉన్న పర్సనాలిటీ అని బిగ్ బాస్ హౌస్లో రాను తెలిసింది మాకు. నబీల్ లాంటి ప్లేయర్ని ఎంకరేజ్ చేయాలని ఎంతమందికి నాలాగా అనిపించింది. యాజ్ ఆఫ్ నౌ ఈ ఒక్క ఎపిసోడ్ చూసిన తర్వాత నబీల్ ఇంట్లో ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ వచ్చింది. అందరూ అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. అసలు సొంత క్లాన్ మెంబర్ నైనికాని చూస్తే కోపం వచ్చింది నాకు. ఆ క్లాన్ మెంబర్స్ని చూస్తే కోపం వచ్చింది, ఒక ఆదిత్య తప్ప. ఆదిత్యాన్ని చూస్తే మిగతా వాటిలో కోపం వచ్చింది. కానీ ఈరోజు నబీల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. మిగతా వాళ్ళు ఎవ్వరూ ఎంకరేజ్మెంట్ లేదు. అతను ఓడిపోయి బాధపడుతుంటే భాష ఆదిత్య వచ్చి ఓదార్చారు, కానీ వాళ్ళ టీంకి బుద్ధి లేదు. అసలు వాళ్ళు వచ్చి మాట్లాడాల. అసలు నబీల్కి ఎంత మోసం జరిగింది, ఎంత అన్యాయం జరిగింది. అసలు నబీల్ని ఇవన్నీ చూసిన తర్వాత నబీల్ మాట్లాడే విధానం ఇవన్నీ ఎంత బాగున్నాయి, సూపర్ అనిపించింది. నాలాగే ఎంతమందికి నబీల్ ఎంకరేజ్ చేయాలరా పిల్లోడిని అన్న ఫీలింగ్ వచ్చింది అనేది లైక్ చేయండి. అదేవిధంగా ఇంత చెత్త కంటెంట్ నా జీవితంలో చూడలేదని నాకు ఎలాగైతే ఒపీనియన్ ఉందో, సేమ్ ఒపీనియన్ ఎంతమందికి ఉందో ఈ వీడియో లైక్ చేయండి. చాలా పాయింట్స్ ఉన్నాయి లాజికల్ స్టేట్మెంట్స్తో, ఎవరిది రాంగు ఎవరిది రైట్ అనేది క్లియర్గా మాట్లాడతా. వీడియో లెంత్ అయ్యి ఉండొచ్చు కానీ కామెడీ ఉంటుంది, ఓవర్ సీరియస్ ఉంటుంది. ఎప్పుడైనా నోరు జారి ఏదైనా మాట్లాడితే మాత్రం క్షమించాలి. ఇలాంటి కంటెస్టెంట్స్కి అంటే ఆ కంటెస్టెంట్స్ బిహేవియర్ అలా ఉంది, వాళ్ళు అంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. 100 కెమెరాల ముందంటే ఏంటి ఆ బిహేవియర్ హౌస్లో? టూ బ్యాడ్ స్వామి. ఒక్కొక్క పాయింట్ మాట్లాడుకుంటూ చెప్తాను. చాలా పాయింట్ రాసుకోండి. ఈరోజు గొంతు రాసిపోయినా కూడా గట్టిగా మాట్లాడాలని ఫిక్స్ అయ్యా. ఎపిసోడ్లో చాలా లాజికల్ పాయింట్స్ ఉన్నాయి. స్టార్టింగే బిగ్ బాస్ ఏమంటారంటే డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం ఇస్తానని చెప్పాను కదా, ఇప్పుడు అవకాశాలు ఇస్తాను. అవకాశం నెంబర్ 1, పూల్లో దూకాలి. పూల్లో దూకి నేను పృథ్వీ గురించి చెప్పడం మర్చిపోయా, చెప్పి వేస్ట్. అంత వరస్ట్ కంటెస్టెంట్ ఆయన కూడా, చెప్పి వేస్ట్. ఒక్కసారైనా చక్కగా ఆడుతున్నాడా? మనోడిని పాయింట్ వచ్చినప్పుడు చెప్తాలే, ఎప్పటికప్పుడు చెప్తా ఉంటాడు, మీకు క్లారిటీ వస్తుంది, సూపర్ అనిపిస్తుంది మీకు కూడా. ఈరోజు ఎపిసోడ్ నభూతో నా భవిష్యత్, ఉడాల్ గాడి రివ్యూ నభూతో నా భవిష్యత్, ఏమన్నా రివ్యూ ఇచ్చారా ఉడాల్? హ్యాట్స్ ఆఫ్ అని మీరే కామెంట్ చెప్పాలా. ఒరే ఉడాల్గా సూపర్ రివ్యూ అని కామెంట్ చేయండి మీకు నచ్చితే మాత్రం. మొత్తం చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఫస్ట్ టాస్క్ వచ్చి పూల్లో దూకాల. దానికి వచ్చేసరికి 50,000 రూపాయలు ఇస్తాను, 25,000 రూపాయలు ఇస్తానని బిగ్ బాస్ చెప్తాడు. పూల్లో దూకడానికి ప్లాస్మాలో 3 పేర్లు వస్తాయంటాడు. ఆ 3 పేర్లు ఏమేమి వచ్చాయంటే విష్ణుప్రియ, సోనియా, మణికంఠ. వీళ్ళ 3 పేర్లు వస్తాయి. 3 ఫాస్ట్గా ఎవరైతే పూల్లో దూకుతారో వాళ్ళ క్లాన్ మెంబర్కి డబ్బులు వస్తాయి. సో డబ్బులు వచ్చిన తర్వాత రూల్ ఏంటంటే హైయెస్ట్ డబ్బులు ఎవరికైతే ఉంటాయో, ఈ ఛాలెంజెస్ అయిపోయే లోపల హైయెస్ట్ క్లాన్ మెంబర్ ఏ క్లాన్కి అయితే ఎక్కువ డబ్బులు సంపాదించుంటారో ఆ డబ్బులు తీసుకొచ్చి ప్రైజ్ మనీకి ఉన్న 3 లక్షలకి యాడ్ చేస్తారు. అది టాస్క్. ఫస్ట్ బజర్ వచ్చింది, వీళ్ళు వెళ్ళి దూకాలి అన్నప్పుడు అక్కడ ఆల్రెడీ క్లియర్గా చెప్తా. ఈరోజు ఎపిసోడ్ చాలా క్లియర్గా చెప్తా, చిన్న పిల్లడికి అర్థమయ్యేటప్పుడు. అక్కడ ఆల్రెడీ గేట్ దగ్గర పృథ్వీ ఉంటాడు. అప్పుడే ప్లాస్మా మీద పేరు లాగానే భాషా గారు ఎంత మంచి వ్యక్తి, భాషా గారు ఎంత నిజాయితీపరుడు స్వామి. అక్కడ తమ్నేల్లో పేరు లేదు, తమ్నేల్లో వేయడానికి చాలా మంది ఉన్నారు ఈరోజు, అంత గ్యాప్ లేదు.
కాబట్టి వేయలేకపోతున్నా. ఎంత నిజాయితీ పడినా లాస్ట్ మీకు తెలుసుద్ది, మీరు గమనించుండరు. ఇక్కడ భాషా గారు కూడా చెప్తారు, గేట్ లోపల ఓపెన్ చేయి ఫుల్గా ఓపెన్ చేయి అంటారు, ఎందుకంటే పడతారేమని. ఇక్కడ నిఖిల్ కూడా అదే చెప్తాడు. కానీ ఆ పృథ్వీ ఏం చేస్తాడు తెలుసా, అది తప్పు కాదు, ఆపడంలో తప్పే లేదు. కానీ ఇది ఒక్క దగ్గరే కాదు కదా అలా చేసింది. అతను ప్రతి చోట అలాగే ఆడుతునేసరికి కాలద్ది టపక్కన నాగమణికంట పట్టుకుంటాడు. పట్టుకోగానే నాగమణికంట అడ్డం రావడం వల్ల సోనియా కింద పడుతుంది, మొహం తగలది. సోనియా తప్పేం లేదు, మామూలుగా అయితే సోనియాని వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకుండేది, చాలా ఫాస్ట్గా రన్నింగ్ చేస్తే అది మనం దానికి తప్పబడాల్సిన అవసరం లేదు. తర్వాత వెళ్ళి నాగమణికంట పట్టుకునేసరికి నిఖిల్ వచ్చి అడ్డం వచ్చేసరికి నాగమణికంట కూడా పరిగెత్తాడు. దానికంటే ముందు విష్ణుప్రియ వెళ్ళి దూకుద్ది, విష్ణుప్రియ గెలిచేస్తుంది 25,000 రూపాయలు. సో విష్ణుప్రియకి టూ మచ్ ఆఫ్ క్రెడిట్స్ ఏం లేదు, కానీ గెలిచింది కాబట్టి అప్రిషియేట్ చేయాలంతే. తర్వాత నాగమణికంట ఆదిత్య ఓంగారితో మాట్లాడుతుంటాడు, పృథ్వీ ఆపినప్పుడు నాకు కొంచెం బాధేసిందనా, ఫిజికల్ స్ట్రెంత్ కూడా ఉంటే బాగుండని. ఈ సీజన్ నాకేమనిపించింది తెలుసా, ఇది అండర్ డాగ్స్కి సంబంధించిన సీజన్ అన్నట్టుగా అనిపిస్తుంది. మీరు గమనిస్తే ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వచ్చిన కంటెస్టెంట్స్ షైన్ అవుతున్నారు ఈ సీజన్లో. నాగమణికంట, నబీల్, సీత, నైనిక, వీళ్ళ మీద ఎవ్వరికి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. అలాంటి కంటెస్టెంట్స్ షైన్ అవుతున్నారు అన్నట్టు వస్తుంది. అండర్ డాగ్స్కి సంబంధించిన సీజన్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. నబీల్ ఈరోజు ఆ బిహేవియర్ చూసి ఎంకరేజ్ చేసేయచ్చు, పిల్లాడు అనిపిస్తున్నాడు. అంటే అతను చూస్తే ఏదో పెద్దోళ్ళలాగా రూడ్ మనిషిలాగా అనిపించట్లా, మంచి క్యారెక్టర్ ఉన్న పర్సనాలిటీ అని అనిపిస్తుంది. 2-3 రోజుల క్రితం నబీల్ లాంటి కంటెస్టెంట్ ఎందుకున్నారా, ఏం చేస్తున్నాడు, అతను ఏం చేస్తున్నాడు అని చెప్పిన నేనే ముందు చెప్తున్నానంటే, అతను సింగిల్ సిచ్యువేషన్ చాలు మనిషిని హీఈస్ గుడ్ అని చెప్పడానికి. అలాంటి సిచ్యువేషన్ ఈరోజు వచ్చింది నబీల్కి. అదే మాట భాషా గారు మొన్న నబీల్కి చెప్తాడు, కన్నింగ్గా ఎన్ని గేమ్లు ఆడి గెలిచినా ఏం లాభం లేదు నబీల్, ఒక్క సిచ్యువేషన్ నీకు వస్తుంది, నీకు ఒక ఎనిమీ వస్తాడు, ఆ ఎనిమీ వల్ల నువ్వు స్ట్రాంగ్గా నిలబడి నువ్వు మంచిగా జెన్యూన్ గేమ్ ఆడితే ఆ రోజు నువ్వు జనాలకు కనపడతామని. అది ఈరోజు వచ్చింది. ఆ కన్నింగ్ గేమ్ ఆడింది, అక్కడ తప్పు చేసింది ప్రేరణ, కన్నింగ్ గేమ్ కాదు, తప్పు చేసింది ప్రేరణ. కన్నింగ్ గేమ్ ఆడింది యష్మి వాళ్ళందరూ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఈరోజు ఇతను మై బిహేవియర్ బయటపడింది, క్యారెక్టర్, అది పాజిటివ్ అయింది భాషా గారు చెప్పినట్టుగా. తర్వాత సరికి యష్మి టీము బ్లాక్ చేయాలని చూస్తున్నారు. యష్మి టీం ప్రాబ్లం ఏంటంటే, యష్మి టీం మాట మీద నిలబడదు. ఆ టీంలో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ మాట మీద నిలబడరు, అబద్ధాలు చెప్పేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను, యష్మి టీం ఏం చేస్తుంది, ఆవిడ వాళ్ళ టీంని పిలుచుకొని మనం బ్లాక్ చేద్దాం. పృథ్వీ కూడా అదే అంటున్నాడు, ప్రతిసారి బ్లాక్ చేద్దాం. ఈ డిస్కషన్ అంతా ఎందుకు, మళ్ళీ స్విమ్మింగ్ పూల్ టాస్కే వస్తుంది అనేది వాళ్ళ ప్లాన్. సో మనం బ్లాక్ చేద్దాము, ఎందుకంటే ఇద్దరు బలవంతులు ఉన్నారని వాళ్ళ ఫీలింగ్, వాళ్ళే బలవంతులు, ఇంకెవరు బలవంతులు కాదని వాళ్ళ ఫీలింగ్, అబ్బాయి అండ్ పృథ్వీ. సో వీళ్ళిద్దరూ బ్లాక్ చేసి మన వాళ్ళే దూకుతాం, మనకే పాయింట్స్ రావాలనేది ఫిక్స్ అయ్యారు, స్విమ్మింగ్ పూల్ టాస్కే ఉందనుకుని. కానీ నిఖిల్ వాళ్ళు ఏం చేశారు, ఇది చాలా జరిగింది లైవ్లో. నిఖిల్ వచ్చి మాట్లాడతాడు, లేదు బ్లాక్ చేస్తే మీరు నాగమణికంటని బ్లాక్ చేశారు కాబట్టి వాడు తోసుకోలేకపోయాడు, ఇప్పుడు నన్ను బ్లాక్ చేసి ఉంటే నేను ఇట్లా టనేస్తాను కదా, ఎవరైనా వెనక్కి పడితే మనం ఆర్టిస్టులు ఏదైనా గీక్కుంటే తలపగిలితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళ ప్లాన్. అతను చెప్పిన పాయింట్ లాజిక్కే, మనం లైవ్లో చూసి ఏమో అనుకున్నాం, కానీ ప్రోమోలో చూసి అటు ఇటుగా అతను పాయింట్ ఉంది. ఎందుకు, పట్టుకొని గట్టిగా హోల్డ్ చేసినప్పుడు ఇడిపించుకునే, ఆ పక్క కూడా బలవంతులైతే ఇడిపించుకునే ట్రై చేసినప్పుడు దెబ్బలు తగులుతాయి కదా, అది తగలకూడదని అంటాడు. కానీ అక్కడ పాయింట్ లాజిక్ అయినా ఎవరి టాస్క్ వాళ్ళు, ఎవరి లిమిట్స్ వాళ్ళకి తెలుసు. ఇన్ని సీజన్స్ జరిగాయి, ఇక్కడ నాగమణికంట ప్లస్ సోనియా కూడా చెప్తారు లైవ్లో, ఎవరి లిమిట్స్ వాళ్ళకి తెలుసు, వాళ్ళు చూసుకొని ఆడతారు, ఇన్ని సీజన్స్ జరిగాయి కదని ఇద్దరు ఒకే పాయింట్ మాట్లాడతారు. అది కరెక్ట్. ఇక్కడ మాట్లాడిన మాట, నిఖిల్ మాట్లాడిన మాటలో ఏమీ అబద్ధం ఏమి లేదు. కానీ అన్ని సీజన్లు జరిగినప్పుడు వీళ్ళు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు, అనవసరంగా ఓవర్ కేర్ చేసుకున్నారు అనేది నా ఫీలింగ్. ఆ తర్వాత ఆదిత్య ఓంగారు అయితే డైరెక్ట్గా టాస్క్ బుక్ 6 రూల్స్ చూడండి, 6 రూల్ అంటాడు. అక్కడ ఫిజికల్గా అయితే పనిష్మెంట్ ఇవ్వాలని కానీ పృథ్వీ స్టార్ట్ చేస్తాడు. అయితే నిన్నెందుకు ఇవ్వలేదు పనిష్మెంట్, నిన్నెందుకు ఇవ్వలేదని, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఫిజికల్ అయ్యారని. ఎవరు, సీత, నాగమణికంట. వీళ్ళు బిగ్ బాస్ చూసారో లేదో, అంతకుముందు సీజన్లు చూసి కనీసం ఆయన దేకారో లేదో అర్థం కావట్లే. అదొక ఫిజికల్, వాళ్ళిద్దరు ఏంది నామకే వస్తుంది, దాన్ని పట్టుకొని అది ఫిజికల్ అన్నట్టుగా, అది వాళ్ళని ఎందుకు ఎలిమినేట్ చేయలేదు, వాళ్ళని ఎందుకు పంపించలేదు అనేసి ఇల్లాజికల్గా మాట్లాడుతాడు. ఇక్కడ యష్మి ఏమో నిఖిల్ వచ్చి అడిగినప్పుడు నార్మల్గా రెస్పాండ్ అవ్వచ్చుగా, ఫ్రెండేగా, ఏమి కంటెంట్ 24 గంటల కంటెంట్ ఇలా అంటే సరిపోద్ది కళ్ళు తెరిచి. అదేమి కంటెంట్ నాకు అర్థం కాదు, అన్నిటికీ అరవడమే. నిఖిల్ మీద అరుస్తుంది, నువ్వెవరు చెప్పండి నాకు అర్థం కాలేదు, అందరూ మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అందరూ మా కోసమే ఆడుతున్నాం, మేము అందరి కోసం ఆడాలంటది. ఎవరి కోసం ఆడావు, నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తా, నోరు తెరిస్తే మోసం చేస్తా, ఎవరికో ఏదో పుణ్యంగా కొద్దీ నిజాయితీగా ఆనెస్ట్గా అందరికీ హెల్ప్ చేస్తున్నట్టు బిహేవ్ చేస్తే ఎవరికి అర్థం కాదు అనుకుంటున్నట్టుంది ఆడియన్స్కి. ఆవిడ బిహేవియర్ చెప్తామనండి, ఆవిడ బిగ్ బాస్ హౌస్లో బిహేవియర్ ఎలా ఉందనేది. ఆవిడని ఆనెస్ట్ పర్సన్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం నాగమణికంట గెలిచే ఛాన్స్ ఉన్నప్పుడు వాళ్ళకిచ్చి సీత వాళ్ళకి దానికి ఏం మార్చి చెప్పింది, అక్కడ 6 మంది ఉన్నారు, ఇక్కడ 2 ఉన్నారనేసి చేశాను,
ఏం చేయమంటే సోనియా కూడా ఓదార్చింది పోయి. నీవు ఆడుతున్నప్పుడు నువ్వు స్వతహాగా నువ్వు పుణ్యానికి ఇస్తే ఓకే, కానీ అవతలోడు గెలిచేదాన్ని నువ్వు పుణ్యానికి ఇచ్చి నువ్వు మంచి పాజిటివిటీ తెచ్చుకోవాలని ట్రై చేసింది చూడు, అక్కడ మిస్టేక్. ఇక్కడ చూస్తే నిఖిల్ నార్మల్గా మాట్లాడుతుంటే అరిచి నిఖిల్ని పంపించేసింది. ఇంకా చూడు ఈరోజు ఎంత అరాచకం సృష్టించిందో ఒక్క రోజే. మనకే ఇలా ఉంది, ఫ్యామిలీ ఆడియన్స్ అయితే అల్లాడిపోయి ఉంటారు, ఏంద్రా ఈ పిల్లని, అమ్మో అరాచకం స్వామి. ఆ తర్వాత నెక్స్ట్లా నిఖిల్ ఇక్కడ మీరు గమనిస్తే ఈరోజు పృథ్వీకి సంబంధించిన నెగిటివ్స్ 2-3 లేపేశారు. అది నాకు తెలిసి వీడియోలు ఎంత అయిందిలే ఆల్రెడీ, అయినా కూడా పృథ్వీకి సంబంధించినవి లేపేశారు. పృథ్వీ ఇల్లాజికల్గా నబీల్తో గొడవ వేసుకుంటాడు లైవ్లో, ఏది ఈ పాయింట్ మీద ఫిజికల్ అవ్వద్దు అనే పాయింట్ మీద నార్మల్గా మాట్లాడుతుంటే సీరియస్ అవుతాడు. తర్వాత హక్ చేసుకుంటారు ఓకే. ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ గొడవ ఒకటి వస్తుంది సీతా మధ్యలో పృథ్వీ మధ్యలో, అది లేపేశాడు. నాకు అర్థం కాలేదు ఎందుకు లేపేశాడు అనేది, అది ప్రోమోలో కూడా వచ్చిందని కూడా ఇక్కడ లేపేశాడు. అదేంటో కూడా చెప్తాను. తర్వాత యష్మి మీ గేమ్ మీరు ఆడండి. అయ్యా నేను అంత బరుగుని తీసుకుని అరవలేను స్వామి, ఆవిడలాగా నేను ట్రై చేద్దామని అనుకున్నా కూడా గుండె ఆగిపోతుంది. ఎక్కడక్కడ గుండె అయిపోయి ఉడాలగడ రేపు ఏదైనా రెస్ట్ ఇన్ పీస్ వచ్చేటట్టుకుంది. రేపు రివ్యూ రేపు రాలేదంటే మీరు గెస్ట్ చేసుకోవాలా, అంత గట్టిగా అరిస్తే అట్టేస్తుంది పరిస్థితి. ఎందుకంటే యష్మిలాగా అరవాలని ట్రై చేస్తే కూడా నాకు గుండె నొప్పి వస్తుంది అనిపిస్తుంది. ఆవిడ ఎంత 24 గంటలు ఎంత బరిగొంతు అంత గట్టిగా ఎట్ట మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. ప్రతిదానికి గొంతు ఎక్కువ వేసుకుంటా, గొంతు ఎక్కువ కళ్ళిట్ట. నాకు ఇక్కడ కళ్ళిట్ట పెడితే ఏడా నొప్పి పుడుతుంది. ఆవిడ అంత కళ్ళు చేసి అంత అరాచకంగా ఎట్ట మాట్లాడుతాం నాకు అర్థం కావట్లేదు. తర్వాత మీకేం మీరు ఆడండి, దానికి చీఫ్ డెసిషన్ ఎందుకు, ప్రతి దానికి మమ్మల్ని ఎందుకు అడుగుతావు అనేసి గట్టిగా అరిసి తెలిపోయింది ఎందుకులే స్వామి అని. ఆ తర్వాత నిఖిల్ పృథ్వీని అడుగుతాడు, అర్థం చేసుకోండి చాలా ఫిజికల్ అయిపోద్ది అనవసరంగా అని చెప్తే నేను వెళ్ళి మాట్లాడతారే చీఫ్తో అని చెప్పి చీఫ్తో మాట్లాడతాడు లైవ్లో. మాట్లాడితే తర్వాత చూద్దాంలే అండర్స్టాండ్ చేసుకుందాం అది ఇది అనేసి, ఫిజికల్ వద్దు కానీ మనం బ్లాక్ అయితే చేద్దామని అంటది. వాళ్ళని కూడా బ్లాక్ చేయొద్దు, జాగ్రత్తగా ఆడండి. మళ్ళీ అదే పాయింట్ ముందు మనం అయితే ఫిజికల్ అవ్వాలన్నట్టుగానే డెసిషన్ తీసుకుంటుంది, ఇండైరెక్ట్గా చెప్పద్ది. కానీ ఆ టాస్క్ రాలేదు కాబట్టి అయిపోయింది. నెక్స్ట్ నాగమణికంట నైనికాతో మాట్లాడుతుంటాడు. నైనికాకి నాగమణికంట బాగా క్లోజ్ అవుతున్నారు. వెళ్ళి నేను చూసుకుంటాను ఏగి కూడా వాళ్ళనే ఉన్నట్టు అంటాడు. ఎందుకంటే వాళ్ళ వస్తువుల మీద అతని ఉద్దేశం మనకి డైరెక్ట్ చూపించలే, నేను చూసుకుంటాను అనేసి నుదుటి మీద ముద్దు పెట్టేసి వెళ్ళిపోతాడు. అంటే సిస్టర్ బాండింగ్ అన్నట్టు అనిపించింది నాకు. తర్వాత విష్ణు సీతాతో ఏమంటారంటే నిన్న జరిగిన గేమ్ అయితే నాకు టోకేరా అసలు అలా ఆడొద్దు అని స్టార్ట్ చేశారయ్యా విష్ణుప్రియ. సీత ఏం ఆడిందంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తెలుసా, అంత ఫిజికల్ అయ్యో అబ్బాయి వచ్చి వెనక నుంచి ఫిజికల్ అవుతావు అంటే నువ్వు ఆపాలి కదా అనేసి అంటుంది. ఆ టాస్కుల్లో ఆట మీద ప్రాణం పెట్టి టాస్క్ గెలవాలని ఏ అమ్మాయికైనా ఎవడికైనా ఫిజికల్ అవుతున్నాడు ఎక్కడైనా తగులుతుందనే ఫీలింగే రాదు అక్కడ బిగ్ బాస్ హౌస్లో. మేము ఆడాం కదా, అమ్మాయిలందరూ దొల్లాడుతూ ఉన్నాం, అమ్మాయిలు ఏమిగా అంటే మనం అమ్మాయిలతో ఉన్నాము మిస్బిహేవ్ అనే ఫీలింగ్ అని ఎవరికి రాదు. ఎందుకంటే ఆ క్షణాలు అలా ఉంటాయి. ఫిజికల్ ఏముంది దాంట్లో, దానికి వీళ్ళు దాంట్లో తప్పు పట్టడం ఏందో, వీళ్ళు వచ్చి నసనసగా మాట్లాడుతూ ఉంటే సీత లైవ్లో సీత అలిగి మాట్లాడేదే కనిపించింది నాకు. ఏంది అమ్మాయి నసనసకి ఈ అమ్మాయి మాట్లాడుతుంది అనుకున్నా. వీళ్ళు ఇంత నసదొబ్బేసరికి ఆవిడ కోపం వచ్చింది. గెలిచిన దాంట్లో అప్రిషియేట్ చేసేది బానిచ్చి నువ్వు అలా ఆడుండకూడదు అతను స్టాప్ చేసి ఉండాలంటారేంది, స్టాప్ ఎట్లా చేస్తారా, ఓడిపోతే మళ్ళీ వీళ్ళే అంటారుగా. విచిత్రమైన ఆర్గ్యుమెంట్ అది విష్ణుప్రియ నుంచి. ప్లస్ ప్రేరణ కూడా పుడుకొని ఆవిడ కూడా అదే డైలాగ్లో అలా కాదురా నువ్వు అలా చేసి ఉండాల్సింది, ఒక్క రౌండ్ కాదు కదా అన్ని రౌండ్స్ జరుగుతుంటే అప్పుడైనా అర్థం కాలేదా అంత ఫిజికల్ అవుతున్నారని అనేసరికి సీత బాగా బాధపడేసి వెళ్ళిపోయింది. లైవ్లో అయితే ఎక్కువసేపు బాధపడింది. ఇదేంట్రా గెలిచిన ఫీలింగ్ లేకుండా ఇట్లా దొబ్బుతున్నారు నన్ను, నేనేం చేశారని. కరెక్టే సీత అది ఏం మిస్టేక్ లేదు, వీళ్ళు అనవసరమైన పాయింట్ రేజ్ చేస్తున్నారు అదేదో ఫిజికల్ అయినట్టుగా. అమ్మా నాయన. నెక్స్ట్ ఛాలెంజ్ చూసేసరికి 2 తాడులు పట్టుకొని బాల్స్ ఎవరు బాస్కెట్లో వాళ్ళు వేయాలి, 3 మెంబర్స్కి ఇచ్చారు. ఇది కూడా యష్మి ప్లాన్ ప్రకారమే జరిగింది. యష్మికి బిగ్ బాస్ చెప్పద్ది, బిగ్ బాస్కి యష్మి చెప్పద్ది లైవ్లో. బిగ్ బాస్ ఈ నబీల్కి ఈ నిఖిల్కి పృథ్వీకి ముగ్గురు కలిసి ఒక టాస్క్ ఇచ్చేయండి బిగ్ బాస్ అంటది. చూడాలని ఉందని ఇచ్చేసాడు. చూడాలని ఉందంటే ఇస్తాడు కదా, మన పాప అడిగిందంటే ఇచ్చేసాడు. వాళ్ళ ముగ్గురికి ఒక టాస్క్, 3 కలర్ బాస్కెట్స్ ఉంటాయి, 3 కలర్ బాల్స్ ఉంటాయి, ఒక తాడు ఇస్తారు. ఆ తాడుని వదలకుండా ఎవరి బాస్కెట్లో వాళ్ళు బాల్ వేయాలి. ఇక్కడ అరాచకమైన విషయం ఏం తెలుసా, సింపుల్ స్టేట్మెంట్తో చెప్పేస్తా. పృథ్వీ ఆట అక్కడ బాల్స్ బాస్కెట్లో వేయాలి, తాడు పట్టుకోవాలి, బాస్కెట్లో బాల్స్ అన్నీ వేయాలి. ఇవి తప్ప అన్నీ చేశాడు. ఒక్క బాల్ బాస్కెట్లో వేయడానికి ట్రై చేయకుండా అరాచకంగా తోసేయడానికి గీసేయడానికి బాల్స్ ఆ బాల్స్ తనను ఈ బాల్స్ తనను చేసి లాస్ట్కి ఏమయ్యాడు, ఓడిపోయాడు. నబీలు స్ట్రెంగ్త్ ఉందని అర్థమైంది కానీ ఈ టాస్క్లో, కానీ సింగిల్ హ్యాండ్తో ఆడడం వల్ల ఊడిపోయింది, సడన్గా అవుట్ అయిపోయాడు. కానీ నిఖిల్ మాత్రం చాలా బాగా తెలివిగా ఈ చేతికి చుట్టుకొని సూపర్ ఆడాడు. 2 గుడ్ అంతే. నిఖిల్ గెలిచేశాడు. ఈ పృథ్వీ గెలవాలని ఆడితే అవతలని చెడగొట్టాలా కానోకాలన్నట్టుగా ఆడితే ఏంది గెలిచేది. ఆటలో ఉన్న రూల్స్ ప్రకారం ఏమి
మెయిన్ థీమ్ ఏదైతే ఉందో క్రికెట్లో బ్యాట్తో బాల్ని కొట్టాల, అది తప్ప అన్నీ చేశాడు. అది మాత్రం చేయాలి ఒక బ్యాట్స్మెన్. అట్లాగే ఆట ఆడాల్సింది ఏది తప్ప మిగతా అన్నీ చేసి పారేశాడు. ఒక టాస్క్లో అయితే మనం తప్పటం, ప్రతి టాస్క్ ఇలా పెంటగా ప్రతి దాంట్లో ఇలా పెంట చేస్తే మూడు రాదు. అట్లా అయిపోయింది. ఆ తర్వాత నిఖిల్ గెలిచాడు. ఇక్కడ నిఖిల్ గెలిస్తే నైనికా టీం హ్యాపీ. ఈ నైనికా టీం చేస్తున్న పెంట పని ఏంటంటే, నైనికా టీము, సీత, విష్ణు వీళ్ళందరూ, అదే నైనికా వాళ్ళందరూ నబీల్ ఆడితే నబీల్ని ఎంకరేజ్ చేయకుండా నిఖిల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఏమిలే, అత్త నవ్విందని కాదు, తోడుకోడలు కొట్టిందని కదా, అత్త కొట్టిందని కదా, తోడుకోడలు నవ్విందని అంటారు చూసారా, అలా ఇతను గెలిచాడని ఆనందం కదా వాళ్ళకి. యష్మి టీం మీద కోపంతో నిఖిల్ని ఎంకరేజ్ చేస్తున్నారు ప్రతి చోట. యష్మి టీము యష్మి మీద కోపంతో. అదేంటి వాళ్ళ టీంలో వాళ్ళు ఎంకరేజ్ చేసుకునే మర్చిపోండి. నైనికా బెస్ట్ చీఫ్ అని నేను అనుకున్నా, వర్స్ట్ చీఫ్, ఫెయిల్డ్ యాజ్ ఎ చీఫ్ అంతే. దెర్ ఈజ్ నో డౌట్. నాకు సారి ఎన్ని మాట్లాడాలి అన్ని మాట్లాడేస్తారు చూడండి. ఎందుకంటే వాళ్ళ టీంని ఎంకరేజ్ చేయట్లా, నేను ఇంటికి కూర్చుంటుంది అంతే. ఫస్ట్ రోజు ఉన్న ఇంప్రెషన్ ఇప్పుడు లేదు నైనికా మీద. నాకు చీఫ్గా ఫెయిల్ అయిపోయింది. వాళ్ళ టీంని ఎంకరేజ్ చేయకుండా యష్మి మీద ఉన్న కోపంతో అవతల టీంని ఎంకరేజ్ చేసేది. ఎందుని అవతల వాళ్ళ టీం ఎంత బాధపడుద్ది, ఆదిత్య గారు ఎంత బాధపడుతున్నారు, నబీల్ ఎంత బాధపడుతున్నాడు, తప్పు. తర్వాత సరికి నిఖిల్ గెలిచేశాడు. నైనికా టీం ఫుల్లీ హ్యాపీ అని. ఆ తర్వాత నెక్స్ట్ టాస్క్ వచ్చి స్పెల్లింగ్స్ రాయాలి. నాగమణికంట, నైనికా, యష్మి వీళ్ళ ముగ్గురు ఆ టాస్క్కి బిగ్ బాస్ సెలెక్ట్ చేశాడు. వీళ్ళ ముగ్గురికి అండ్ ఒక్కొక్క టాస్క్ మీరు గమనిస్తే నిఖిల్కి ఒకసారి, నాగమణికంట ఒక్కోసారి అలా ఇస్తున్నాడు. కానీ తర్వాత టాస్క్లో అలా చేయలే, మళ్ళీ నిఖిల్ని రిపీట్ చేశాడు. అది ఎందుకనేది మాట్లాడతాం. నాగమణికంట, యష్మి, నైనికా వీళ్ళ ముగ్గురు స్పెల్లింగ్స్ రాయాలి. ఎవరు ఎక్కువ రైట్ స్పెల్లింగ్ రాస్తే వాళ్ళకి విన్ను. స్పెల్లింగ్సే రాదు ఈ యష్మికి. బ్యాటు, బాలు, క్యాటు, ర్యాటు, మ్యాటు ఇచ్చుంటే రాసుంటేదేమో. నార్మల్గా వచ్చింది, ఎవడైనా రాస్తాడన్నా ఇస్తే అవన్నీ తప్పులు రాసింది. దాంట్లో గవర్నమెంట్ స్పెల్లింగ్ కూడా రాదు. అదొక విచిత్రం. మళ్ళీ నోరు వేసుకుని దెబ్బ గై 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 అని పడితే అయిపోద్ది. ఇక్కడ ఫన్నీ థింగ్ ఒకటి చెప్తానండి, ఆవిడ ఏమన్నా డైలాగ్ ఆవిడకే సింక్ అవుద్ది. చెప్తా. సంచాలక్గా సీతను పెట్టారు. సీత టూ గుడ్ సంచాలక్గా, మంచి పాయింట్లు వేయలేదు కానీ టూ గుడ్. పృథ్వీతో ఎంత ఓవర్ రాంగ్గా రూడ్గా మాట్లాడుతుండే. ఏమంటాడు తెలుసా, పృథ్వీని సైలెంట్గా ఉండమంటుంది అంతే లైవ్లో. ఏమీలా అరవబాకండి, ఎవరు అరవబాకండి అంటే అందరూ కాము ఉంటారు, ఇతను ఒక్కడే ఎందుకు అరవకూడదు, ఏదైనా మౌనవత్వమా అనేసి అంటే, లేదు ఇట్లా మాట్లాడితే డిస్టర్బెన్స్ అంటే, డిస్టర్బెన్స్ ఏంటి, కమాన్ కమాన్ అని నడుచుకుంటూ ఎంకరేజ్ చేస్తానంటే, కమాన్ కమాన్ ఎంకరేజ్ చేస్తే నువ్వు కమాన్ అని ఒకసారి అంటావు, ఒక్కోసారి అనవు. కమాన్ అనేది అదేదో నువ్వు చూసి రైట్ అయితే కమాన్ అన్నట్టు, లేకపోతే కామ్గా ఉంటే రాంగ్ అన్నట్టుగా ఇండికేషన్ ఇచ్చినట్టు కూడా అవ్వచ్చు కదా, చెప్పలేం కదా. అందుకని అరవకుండా ఉంటే బాగుంటుంది, సైలెంట్గా ఉంటే ఈ టాస్క్ బాగుంటుందని అమ్మ అనేసి చాలా పద్ధతిగా రెస్పెక్ట్గా అని చెప్పద్ది. నువ్వేంటి నాకు చెప్పేది, నువ్వు సంచాలకైతే ఎవరికి సంచాలక అన్నట్టు పెద్ద పెద్దగా మాట్లాడుతాడు, చాలా రూడ్గా మాట్లాడుతాడు. ఆ తర్వాతలా కమాన్ కమాన్ అంటూనే ఉంటాడు. మళ్ళీ ఆ అమ్మాయి ఎంత చెప్పినా విండు. తర్వాత టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత ఒక రకంగా సైలెంట్గా ఉంటాడు. కానీ అరాచకమైన బిహేవియర్, వర్స్ట్ బిహేవియర్ చూపిస్తున్నాడు పృథ్వీ మాత్రం. అది ఎందుకు చూసుకోరో, ఎవరు చూసుకుని ఎలా చూసుకున్నా నాకు అర్థమే కావట్లా. అవి చూపిలా ఈ లైవ్లో రాలా, ఈ ఎపిసోడ్లో అయిపోయింది. ఇక్కడ ఏం జరిగింది తెలుసా, చిన్న చిన్నవి కూడా రాయలేకపోయింది ఆవిడ. దాంట్లో ఇంకోటి చూపిలా, ఆవిడ వేరే వాళ్ళని చూసి నైస్గా ఇటు తిప్పేస్తుంది. నైస్గా తిప్పేసి మళ్ళీ రాస్తే రాయలేదని చెప్పద్ది, రాయలేదు అనుకుంటలే. ఇక్కడ నాగమణికంట కూడా ఇతను చెప్పిన తర్వాత, నబీల్ చెప్పిన తర్వాత ఒకటి ఎస్ అనేది తుడిపేస్తాడు. అదొక్కటే నాకు నచ్చలేదు. మిగతా అంతా ఓకే, కానీ అదంతా ఓకే, మిగతాదంతా ఓకే. అదొక్క విషయంలో నాకు నచ్చలేదు నాగమణికంట. అది కూడా నాగమణికంట గెలిచేశాడు ఈ టాస్క్. నైనికా ఏం లేదు, ప్రశాంతంగా రాసుకున్నది. ఆవిడ ఒక పాయింట్ తక్కువ వచ్చింది, ఓడిపోయింది. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకుందాం, ఆవిడకి ఏ స్పెల్లింగ్లు కూడా రాదు. మళ్ళీ వేసే బిల్డప్లు ఎట్లాంటివి చెప్తాయనండి. పృథ్వీ లాస్ట్లో పృథ్వీ ఏమంటాడు తెలిసి, గెలిచిన తర్వాత కూడా ఆ సీత మీద కోపంతో కమాన్ 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 సూపర్ సూపర్ అనేసి అంటాడు. ఇది బిహేవియర్. ఫస్ట్లో కమాన్ కమాన్ అనలేదని, గెలిచిన తర్వాత కూడా ఎటకారంతో ఏం సాధించడానికి అని కదా, అంత ఓవర్. ఆ తర్వాత సరికి నాగమణికంటే 11:45 అప్పుడు నైట్ దోశ పోసుకుంటున్నాడు. నిఖిల్ కూడా తింటాడేమో అడగరా అనేసి నబీల్ని అడిగాడు. నబీల్ అడిగితే తింటాననేసరికి దోశలు పోసుకొని రూమ్లో కూర్చొని తినేస్తారు ఇద్దరు. తినేసిన తర్వాత నైట్ 2 గంటల టైంలో బిగ్ బాస్ లైట్ చేసి అందరిని కూర్చోబెట్టి, మీకు రూల్స్ చెప్పా, చీఫ్లుగా నువ్వు పాటించట్లేదు, నేను దీనికి కఠిన చర్యలు తీసుకోగలను, కానీ ఈ అవకాశాన్ని వదిలేస్తాను ఇది ఒక్కసారికి, ఇంకొకసారి రిపీట్ చేయొద్దు. ఫుడ్ అనేది వాళ్ళకి సంబంధించింది, మీరు గెలుచుకోలేదు, మీకు రాగి జావా వెజిటేబుల్స్ ఇస్తే మూసుకొని అయ్యే తినని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఓకే బిగ్ బాస్ అన్నాడు, అయిపోయింది. తర్వాత సరికి బిగ్ బాస్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏముంటుంది తెలుసా, నిఖిల్ నాగమణికంటతో, రే యష్మి నన్ను ఇలా చూస్తున్నారంటే
నెక్స్ట్ వీక్ నామినేషన్ కన్ఫర్మ్ అంటే నాకు కూడా వేస్తారు నామినేషన్స్. ఇంకా ప్రతి వీక్ ఉండాల్సింది, ఆ పిల్ల వేసేది ఖచ్చితమే, అందరూ వేస్తారు మన నామినేషన్. వీళ్ళిద్దరికి నామినేషన్లు వేస్తారు తప్పు చేశారని. కానీ వాళ్ళే తినమన్నారు చాలామంది, అయినా కూడా నామినేషన్ చేస్తారు. యష్మి అయితే ఫుడ్ ఆఫర్ చేస్తానంటది, వాళ్ళ ఫుడ్ ఎత్తేస్తుంది. అసలు సంబంధం లేని, లాజిక్ లేని, రికార్డ్ అవుతుందో లేదో అనుకుంటుందా, 24 hours ఉందో లేదో అనుకుంటుందా, లేకుంటే వాళ్ళ పిఆర్ టీం కూర్చొని ఎడిట్ చేసి ఈవిడికి పాజిటివ్ వాళ్ళ పిఆర్ టీమే కూర్చొని ఎడిట్ చేయండి, నేను పాజిటివ్స్ ఈవిడ ఏమి వేయలేరు. ఎందుకంటే ప్రొఫెసర్ ఇట్ట పెడుతుంటే పాజిటివ్ ఎట్ట కనపడుతుంది, చంద్రముఖిలా కనపడుతుండే. వాళ్ళు ఇంకా కళ్ళు మూసి చేయాల్సింది ఎడిటింగ్లో. కళ్ళు మూపించి ఆవిడ ఎడిటింగ్లో యష్మి గారి కళ్ళు మూసి పెట్టండి రా పిఆర్ టీమ్స్ అనేసి కళ్ళు మూసి పెడతారు. అప్పుడు నోరు కూడా మూయాలి కదా, అన్ని మూసి పెడితే ఇంకేముంది, కష్టం ఆవిడ పాజిటివ్స్ ఎతకడం కూడా. ఆ తర్వాత ఇంత మాట్లాడుతున్నాను అన్నారు కదా, మీరు నిజంగా ఎపిసోడ్ చూస్తే ఏనా వడల్లా యష్మి దగ్గర డబ్బులు తీసుకున్నావు అంత సున్నితంగా మాట్లాడుతున్నా అంటారు. అలాంటి బిహేవియర్ చూపించింది ఆవిడ. తర్వాత సరికి నాగమణికంట ఆయన పంపిన ఫుడ్ అలా ఉంది, మనం ఏం చేస్తామన్నా, టెంప్టింగ్ ఉంది, దానికి కోసం ఆ ఫుడ్ చూసి మనం టెంప్ట్ అయిపోవాలనేసి కామెడీగా జోకులు వేసుకుంటూ ఉంటారు. మార్నింగ్ ఫుల్ కిక్ ఆ పాట వచ్చిందనమాట. వచ్చిన తర్వాత అభయ్ ఇక్కడ డిస్కషన్ ఏమైందంటే, ఇది అభయ్ది కూడా మిస్టేక్. అభయ్ ఇది మీరు గమనిస్తున్నాడు లేదో, కొన్ని చోట్ల న్యాగ్గా బిహేవ్ చేస్తున్నాడు. అతను చేసినా చేయలేదన్నట్టు, అతను ఏమి లేదన్నట్టు మంచితనంతో లాగిచ్చేస్తున్నాడు. ఇక్కడ పాల ప్యాకెట్లు వీళ్ళు ఏం జరిగిందంటే సరిగా అర్థమై ఉండదు చాలా మందికి. వీళ్ళ పాల ప్యాకెట్లు వీళ్ళు ఎత్తేస్తారేమో అనుకొని ఫ్రీజర్లో పెట్టుకోకుండా రూమ్లో పెట్టుకుంటారు. ఆ పాల ప్యాకెట్లు చెడిపోతాయి. చెడిపోయినందుకు బిగ్ బాస్ని అడిగితే పాల ప్యాకెట్లు అడుగుంటారు కెమెరాతో. సరే కొంచెంసేపటితో వస్తాయి, ఇంకా రాలేదు, వస్తాయి. బిగ్ బాస్ చెప్పాడు చెడిపోతే ఇస్తాములేని, ఇంకా రాలేదు. వాళ్ళు అడిగేసి ఆ తర్వాత అభయ్ అన్న పాల ప్యాకెట్లు తీసుకుంటామన్నా అనేసి అంటది విష్ణు. అనగానే మీ ఇష్టం వచ్చింది చేసుకోనరా అనేసి అని అతని చేతిలో నుంచి తీసిస్తాడు. అది ఫ్రిడ్జ్ దగ్గర అతను ఉంటాడు, తీసుకుంటారు. చూశాడు, ఇచ్చాడు, అంతా అయిపోయిందే. మళ్ళీ యష్మి అడిగినప్పుడు ఏమో అన్నట్టుగా ఉంటాడు, ఎవరు తీసినట్టు. అసలు ఎందుకు అట్లా చిన్నవే పట్టుకుంటారు జనాలు. ఆ తర్వాత ఈ పాల ప్యాకెట్ తీసుకున్నా విష్ణుది ఏ మిస్టేక్ లేదు. అసలు ఎంత చెత్త బిహేవియర్ అంటే, ఇలాంటి చెత్త కండిషన్ చూడలేదని అనిపించింది ఇక్కడే స్టార్టింగ్ ఈరోజు ఎపిసోడ్లో. ఏం చేసింది తెలుసా, యష్మి ఏం చేసిందంటే, బిగ్ బాస్ ఇచ్చాడు, బిగ్ బాస్ కూడా అక్కడి నుంచి పంపించాడు, ఒక పాల ప్యాకెట్ కూడా పంపించాడు, పాడయ్య అనేసరికి రూమ్లో పెట్టి పంపించారు. ఆ తర్వాత యష్మి వీళ్ళ పాల ప్యాకెట్లు పాడయ్య అంటాం, బిగ్ బాస్ వీళ్ళకి ఈకుండా ఉంటే బాగుంటుందంట. ఏందా బిహేవియరు, ఏమొస్తుంది, ఎంత ఎదవైనా కూడా మనసులో పెట్టుకుంటారు. ఈవిడ ఎందుకు బయట చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు, ఇంత రూడ్గా, ఇంత సాడిజం ఏంటో. పాల ప్యాకెట్ వీళ్ళకి ఇవ్వకూడదంట, ఎందుకు బై. ఆ తర్వాత ఇంకా దారుణం చూడు, విష్ణు వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. ఇప్పుడు వాళ్ళు పన్నీరు మష్రూము పోయిందనేసి ఎలా బాధపడతారో చూడండి అన్నట్టు వీళ్ళు కూడా ఎత్తేస్తారు. పన్నీరు మష్రూమ్ ఇవన్నీ ఎత్తేసారంట. ఎందుకంటే ఫస్ట్ ఎత్తేసింది వాళ్ళకి అసలు ఆ థాటే లేదు. వీళ్ళు ఎత్తేయడం స్టార్ట్ చేస్తారు. యష్మినే ఎన్ని దోశలు తీసుకొని, వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకొని వచ్చి తినిపించింది వాళ్ళకి అబ్బాయికి. దాంతోపాటు ఎన్ని అరటి పండ్లు, ఎన్ని యాపిల్స్ తీసుకొని వచ్చింది, వాళ్ళ ఫుడ్ అంతా తెచ్చింది, షుగర్ తెచ్చింది, హనీ తెచ్చింది, గీ తెచ్చింది. కానీ పాల ప్యాకెట్ దగ్గర ఇష్యూ చేసింది. ఇష్యూ కూడా కామెడీకి చేస్తే ఓకే, ఫుల్ సీరియస్గా తప్పే లేదన్న విధంగా. ఆ తర్వాత ఏం చేసింది తెలుసా, యష్మి వచ్చి మన ప్యాకెట్ వాడినట్టుంది, డస్ట్బిన్లో చూసి ఇదిగో మందే లిప్స్టిక్ రాసింది, మందే ఇది ఏంటిది, ఇది మా దాంట్లో వాడుకున్నావు కదా విష్ణు, ఎందుకు తీసావు ఆడుకున్నావు అంటే, విష్ణు వెంటనే ఆగండి మీ ప్యాకెట్ మీకు ఇస్తాను ఇవ్వాలని అనుకున్నాను, వచ్చింది ఇస్తాను, ఇదిగో తీసుకో అనేసి ఇవ్వడానికి కూడా రెడీగా ఉంది. అన్నా కూడా యష్మి నేను వద్దు అని చెప్పాను కదా, నన్ను వచ్చి అడిగావు, నేను ఇవ్వనని చెప్పా కదా, ఆవిడ వచ్చి అడిగిందంట, ఇవ్వననిందంట. అక్కడ అభయ్ ఉంటే అభయ్ ఇచ్చాడు, తీసుకుంది అనేసి అన్నాను కదా, నువ్వు మళ్ళీ ఇస్తే రూల్ బ్రేక్ చేసినట్టు కదా, నువ్వు తీసుకొని ఇస్తే రూల్ బ్రేక్ చేసినట్టు కదా, అలా ఎందుకు బిహేవ్ చేస్తావు, అలా ఎందుకు తీసుకుంటావని అరిచింది విష్ణు. మా చికెన్ తీసుకున్నారు కదా మీరు ఏం తీసుకోకుండా ఉన్నారా మా చికెను, నేను ఇస్తా అన్నాను కదా, ఇంకా జాలిపడి దానికేంటి ఎందుకు అరుస్తున్నావు, నేను ఇంతే మాట్లాడతా అని అరుస్తూ ఉంది. నీ దగ్గర ప్రూఫ్ మా చికెన్ తీసుకున్నావంటే ఎంత దారుణం అంటే, నీ దగ్గర ప్రూఫ్ ఉందా నేను చికెన్ తీసుకున్నానని? ప్రూఫ్ అంటే బిగ్ బాస్ వెళ్తాడు, అడిగి బిగ్ బాస్ని అడిగి వేయించుకో, ఎవరు తీసుకున్నాను నీ చికెన్ అనేసి ఫుల్ సీరియస్గా మాట్లాడితే. నిజంగానే అది ప్రాంక్ లాగానే చేయొచ్చులే, దొరకకూడదు అనేసి ఫన్నీగా. అది ఫన్నీ చేసే విధానం వేరే రకంగా ఫన్నీ అని కన్వే అవ్వాలి జనాలకి. రూడ్ ఈ పిల్ల ఇంద్ర అనేటట్టు కన్వే అయ్యేటట్టు చేసుకుంటుంది, అది కూడా చేత కావట్లా. అది ఫన్నీగానే ఉంటుంది, ఎందుకంటే తీసుకున్న జనాలు చూసుంటారని తెలుసు. దాన్ని కూడా వేరే రకంగా కన్వే చేసేలా ఉంది ఆవిడ బిహేవియర్. ఆ తర్వాత ప్రేరణ ఏమంటుంది తెలుసా, తీసుకుంటే యూజ్ చేసుకోండి, గేమ్ ప్లాన్ మళ్ళీ ఇవ్వద్దు, ఇంకా మీరు దొంగతనంలాగా తీసుకోండి కానీ మళ్ళీ రివర్స్ ఇవ్వద్దు, అనవసరమైన ప్రాబ్లమ్స్ వస్తాయని ఆ ప్రేరణ అంటది. విష్ణుప్రియ ఏమంటుంది, మా దాంట్లో
మీరు తీయకుండా ఉంటే మేము తీసేవాళ్ళం కాదు. సీత ఏమంటుందంటే మాకు అసలు ఆ ఒపీనియన్ లేదు, మీరు తీయబట్టి మేము తీయాల్సి వచ్చింది, అసలు మీరు తీసి మమ్మల్ని అంటారు అనేసి వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడుతుంటే యష్మి పృథ్వీ వాళ్ళతో ఏమంటుంటుంది తెలుసు లోపల, వాళ్ళు కానీ ఇంత చెత్త బిహేవియర్ మనం చూడలేం, ఇంత సైకో బిహేవియర్ మనం చేయలేం, వాళ్ళు కానీ మన మష్రూమ్స్ అవి తీసుకున్నారు కదా ఆ కర్రీ కానీ చేసుకునేది కానీ చూస్తే అది ఇసిరి పడేస్తే కిందంట. అప్పుడు ఎక్స్ప్రెషన్ కూడా ఇట్టే పెట్టింది, ఇసిరి పడేస్తే కింద. ఎందుకు నువ్వు పుణ్యమంతురాలు ఇంకా అసలు ఏ మిస్టేక్స్ చేయలేదు అనుకున్నప్పుడు మనం మాట్లాడే మాటలు అవి ఎవరైనా నోటుకు వచ్చిన మిస్టేక్స్ అని నువ్వు చేసి వాళ్ళు ఏదో చేస్తే దానికి మళ్ళీ రివర్స్ ఆ కూర పడేస్తానంటది. ఏంది నాకు అర్థం కాలేదు. వారే నాయన మొత్తం టెస్టులు చేసి అన్ని రకాల బ్రెయిన్ ఇష్యూలు ఉండే వాళ్ళని తీసుకోవాలన్నప్పుడు ఈవెన్ తీసుకున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంత సైకోయిజం ఏంటి స్వామి, దానికి మళ్ళీ ఇంకా పడేసేస్తానని చెప్పింది కదా. తర్వాత 4th ఛాన్స్ ఇస్తానంట బిగ్ బాస్. 1,50,000 రూపాయలు పల్పి ఆరెంజ్ గ్లాసులో పోయాలంట, అది కూడా కింద పడకుండా ఒక్కొక్కరు కొంచెం కొంచెం పోయాలి. కింద ఒక డ్రాప్ అయినా పడిందంటే ఆ గ్లాసులో నుంచి వాళ్ళు ఓడిపోయినట్టు. మిగతా 2 ఉంటారు చూసారా, 3కి ఆ టాస్క్, ఆ 2కి ఒక 75,000 ఇస్తారనేది టాస్క్. అది ప్రమోషనల్ టాస్క్ లేదు, అర్థమైపోతుంది. అబ్బాయి ఆదిత్య నిఖిల్ టాస్క్ ఆడాలి, దానికి నబీలు సంచాలక్. ఇక్కడ బాగానే పోస్తారు, ఒక్కొక్కరు పోస్తూ ఉంటారు. ఆదిత్య బొంగారు సిల్లిగాడి ఇట బాటిల్ నిండగా ఉంది కదా, ఏలు పెట్టి ఏలుతో పోద్దాం అనుకుంటా ఒక డ్రాప్, ఇట పెట్టగానే బాటిల్ ఫుల్ అయ్యి బాటిల్లో నుంచి పడి ఆ గ్లాసులో పడి దొల్లిపోతే అయిపోయింది. సిల్లీ ప్లేయర్, ఏం ఆడట్లే, మాటలు చెప్తున్నాడు నేను కూడా. తర్వాత సరికి వీళ్ళిద్దరికి చిరొక 75,000 రూపాయలు వచ్చినాయి, నిఖిల్ అండ్ అభయ్కి. అయిపోయింది. ఇక నబీల్ సంచాలకు అయిపోయింది. సంచాలకు చేసే అంత టైం కూడా లేదు, అటు వచ్చి నిలబడే లోపల టాస్క్ అయిపోయింది. నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసరికి పృథ్వీ, నిఖిల్, నబీల్ వ్యాక్స్ చేసుకోవాలి. ఇది కూడా ప్రాపర్గా చేయాల పృథ్వీ, మాటలేమో ఆడుకోపోతుంటాయి, ఇది కూడా ప్రాపర్గా చేయాల. నబీల్ కియా అన్నట్టుగా అనిపించాడు. నబీల్ తోపంతే, నబీలు అట్టాడాడు. ఫీకుతోనే ఉండు, ఆ వ్యాక్స్ చేసుకోమంటే బాడీ గుండెల కాడ కాళ్ళ కింద వ్యాక్స్ చేసుకోవాలి. నిఖిల్ కూడా చాలా బాగా ఆడాడు. నిఖిల్ నేను అప్రిషియేట్ చేయాలనుకున్నది ఏంటంటే ఫుడ్ తక్కువైనా కూడా పర్ఫార్మెన్స్లో ఎక్కడ డోకా లేకుండా పర్ఫామ్ చేస్తాడు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. నబీల్ కూడా టూ గుడ్, కస బీకాడు. హెయిర్కి సోనియా కూడా చాలా బాగా సంచాలకగా ఇక్కడ బాగా చేసింది నిజాయితీగా. ముందు హెయిర్కి తర్వాత హెయిర్కి కంపేర్ చేసుకున్నా కూడా ముందు హెయిర్ కూడా నిఖిల్కి తక్కువ ఉండే, తర్వాత హెయిర్ చూస్తున్నా కూడా నిఖిల్ కంటే కూడా అతనికి నీట్గానే చేసుకున్నాడు అనేసి నబీల్ని విన్నర్గా అనౌన్స్ చేసింది, విచ్ ఇస్ టూ గుడ్. నబీల్ గెలిచాడు, గెలవాల్సింది కూడా నబీల్ చాలా బాగా చేశాడు. నిఖిల్ కూడా గుడ్. అయిపోయింది ఆ టాస్క్లో, నబీల్ విన్ అయిపోయాడు. నెక్స్ట్ ఈరోజు లాస్ట్ ఛాన్స్ వచ్చి 1,00,000 రూపీస్ టీంకి 2 వెళ్ళాలి. ఈ టాస్క్లో వాళ్ళ బిహేవియర్ వర్ణనాతీతం. టీంకి 2 వెళ్ళాలి. ఇక్కడ దీంట్లో ఒక డైలాగ్ చెప్పడం మర్చిపోయాను, అదే ఆ మాట, వీళ్ళని స్కూల్లో చేర్పించాలిరా, చిన్నపిల్లలా మాట్లాడుతుంది, వీళ్ళని స్కూల్లో చేర్పించాలి. స్కూల్లో చేర్పించాల్సింది అని అన్న యష్మి, ఈవిడ సరిగా స్కూల్కి వెళ్ళి ఉంటే అక్కడ ఇచ్చిన స్పెల్లింగ్ రాసి ఉండేదని నాకు అనిపించింది ఫన్నీగా. మళ్ళీ వీళ్ళు అంటది ఆవిడ. తర్వాత సరికి లాస్ట్ టాస్క్ టీంకి 2 మెంబర్స్ని తీసుకెళ్ళాలి, సాక్స్ తీయాలి, అట్లీస్ట్ ఒక సాక్స్. అది ఎట్లా అవుద్ది, అది ఓన్లీ కొట్టుకోండి తిట్టుకోండి, కొంచెం ఒకరి మీద ఒకరికి సమస్యలు రావాలి, వాంటెడ్గా పెట్టిన టాస్క్ లాగా ఉంది. అసలు కాలుతో చేతులు సంబంధం లేకుండా కాలుతో సాక్స్లు ఎట్లా రిమూవ్ అవుతాయి? అందరూ ఆ లైన్ దాటాలనో, లైన్ టచ్ అయితే కూడా అవుట్. మళ్ళీ చిన్న లైన్ గీశారు, అక్కడే 6 మంది తిరగాల, ఆ లైన్ టచ్ అయితే అవుట్. దానివల్ల అవుట్ అవ్వాల్సిందే తప్ప సాక్స్లు తీయడం ఇంపాసిబుల్ వితౌట్ యూజింగ్ హ్యాండ్స్. సాక్స్లు వేసుకోమంటారు, అందరు సాక్స్లు వేసుకోవాలా, 6 సాక్స్లు, 6 మంది 12 సాక్స్లు వేసుకోవాలా, ఒకరి కాలుతో ఒకరు ఒత్తుకుంటా సాక్స్ రిమూవ్ అవ్వాలంట. ఎట్ రిమూవ్ అవుద్ది? ప్లస్ ఒక చోట ఉండకూడదు, తిరగతానే ఉండాలంట అందరూ, అది రూలు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ ప్రేరణది. ప్రేరణ సంచాలకగా మిస్టేక్ చేసింది, కానీ ఆ టాస్క్ చూసిన ఎవరికైనా అర్థమవుద్ది, వెరీ స్ట్రిక్ట్, వెరీ కన్ఫ్యూజింగ్ టాస్క్. ఐస్ అట్టి ఇటు తిప్పినా కూడా నీ కళ్ళతో 6 మంది 12 కాళ్ళు చూడ ఇంపాసిబుల్. ప్రేరణ కాబట్టి ఆ మాత్రం నేను చేసింది, వేరే వాళ్ళైతే ఇంకా దరిద్రంగా చేసేవాళ్ళు నేను అనుకుంటున్నా. మేబీ బాగా చేసి ఉండొచ్చు, నా ఒపీనియన్. కానీ ప్రేరణ కూడా తెలియకుండానో తెలుసో 2-3 మిస్టేక్స్ పెద్దవి చేసింది, దానివల్ల సంచాలక ఫెయిల్ అయిందని నేను చెప్తా. ఎలా కూడా చెప్తా దానికి. ప్రేరణ ఏం చెప్తుందంటే ఫస్ట్లోనే పృథ్వీ రాంగ్ వేయాలంటే పృథ్వీనే హ్యాండ్ టచ్ చేసేసాడు, హ్యాండ్ టచ్ చేయకూడదంటే టచ్ చేస్తున్నాడు, సో టచ్ చేయకూడదని గట్టిగా చెప్పింది. తర్వాత అందరూ కాళ్ళు టచ్ చేసుకుంటున్నారు, ఒకరికొకరు కాళ్ళు పెట్టుకుని. ఇంకా రూల్ మార్చేసింది, కాళ్ళు టచ్ చేస్తుంటే పృథ్వీ ఇలా పుల్ చేస్తున్నాడు, మన నబీల్ని పుల్ చేస్తుంటే నబీల్ కూడా పుల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇద్దరు కింద పడతారు, నబీల్ని తోస్తున్నట్టుగా కనపడతాడు.
ఇక్కడ ఇద్దరిది మిస్టేక్ ఉందిలే. ఫస్ట్ ఇతను చేశాడు, పృథ్వీ చేశాడు. ఆ పృథ్వీని వదిలించుకోవడం కోసం తెలియకుండా అందరూ ఆ టాస్క్లో పెట్టిన రూల్స్ ఎవడు ఫాలో అవ్వలేడు. ఎందుకంటే అవతలాడు ఫాలో అవ్వనప్పుడు కాలు పట్టినప్పుడు ఆ సాక్స్ పోద్దేమనే ఉద్దేశంతో ఇతను కూడా ఇట్లా అన్నప్పుడు ఆ టైంలో ఆవిడ చూసింది అనుకో, నువ్వు అవుట్ అంటుండే. ఆవిడేమో అటు చూసినప్పుడు ఇటు చూసే టైంకి ఇతను పట్టినప్పుడు చూడలేదు, అతను పట్టినప్పుడు చూడొచ్చు. చెప్పలేని సిచ్యువేషన్ అక్కడ. ఆవిడది కష్టమే, ఈవిడిది కష్టమే, గొడవలు రావాలని పెట్టిన టాస్క్ అది. ఆ తర్వాత పృథ్వీ పుల్ చేస్తున్నా అనేసి చూసింది. ప్రేరణ చూసి ఇప్పటి నుంచి హ్యాండ్స్ వెనక్కి పెట్టుకోవాలి, క్లియర్ రూల్ అది, అది నేను ఒప్పుకోను అనేసి చెప్పద్ది. నేను అసలు మాత్రం హ్యాండ్ వెనక్కి పెట్టుకుని ఆడాలనేసి చెప్పిన తర్వాత పృథ్వీ నబీల్ నన్ను షోల్డర్ పుష్ చేస్తున్నా అన్నట్టుగా చెప్పద్దు. అతను ప్రేరణ చూసే టైంకి పృథ్వీ మిస్టేక్ చేస్తూ ఉంటాడు. చూసి అవుట్ పృథ్వీ అవుట్. ప్రేరణ నిజాయితీగా ఆడింది, తెలియకుండా మిస్టేక్ చేయాల్సింది, కానీ వాంటెడ్గా మిస్టేక్స్ అయితే చేయలేదని క్లారిటీ. ఎందుకంటే పృథ్వీని అవుట్ చేయదు, అన్ని గొడవలు పెట్టుకోదు. పృథ్వీ అవుట్ అని చెప్పి మరీ గొడవ వేసుకొని మరీ పంపిస్తుంది. అతను ఏదైనా మిస్టేక్ చేయాలి, వాంటెడ్గా ఏదైనా చేయాలని ఉంటే యష్మి కూడా అంటది, నువ్వు మా సంచాలకు మాకు ఫేవర్ ఉండాలి కదని, కానీ నేను నిజాయితీగా ఉండాలనుకుంటున్నానని కూడా చెప్పద్దు లైవ్లో. కాబట్టి మనం ప్రేరణను తప్పడానికి తెలియకుండా అన్ఇంటెన్షనల్గా జరగాల్సింది ఏదైనా మిస్టేక్ అయితే దెర్ ఇస్ నో డౌట్, స్టిల్ మిస్టేక్ ఈజ్ మిస్టేక్. ఆ తర్వాత పృథ్వీ నన్ను షోల్డర్ వాడు చేశాడు ఫస్ట్, నేనేం చేయలేదంటే నువ్వు అవుట్ గో గెట్ అవుట్ వెళ్ళిపో అన్నా కూడా వెండు, ఎంత చెప్పిన వెండు. ప్రేరణ చాలా మంది హ్యాండ్స్ యూజ్ చేస్తున్నారు, దయచేసి యూజ్ చేయొద్దు అని అరస్థానం ఉంది ప్రేరణ మొత్తం త్రూ అవుట్. మధ్యలో నబీల్ వచ్చి నువ్వు ప్లీజ్ నేను చేయలేదు, వాడు చేశాడు ఫస్ట్ అనేసి నబీల్ అరుస్తూ ఉంటాడు. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారు, అన్నీ ఇంటానే ఉంది, తలకాయ నొప్పి అయిపోయింది. ముందుకు వచ్చి యష్మి పెద్దగా కళ్ళు ఇలా చేసి దానికి ఇక్కడ ఏదో డిస్కషన్ జరుగుతుంటేనే ముందుకు వచ్చి కళ్ళు ఇలా చేసి యష్మి ఎంత గట్టిగా మాట్లాడదంటే నబీల్ మీద నువ్వు చెప్పుకోపో అనేసి అంటది. అతను మా అమాయకంగా మాట్లాడుతూ ఉంటే అవసరమే లేదు, ఆవిడ అక్కడి నుంచి బయటికి వస్తే ఆ పర్సన్ అవుట్ చేస్తా అన్నట్టు కూడా చెప్పద్ది ప్రేరణ. మీ టీం మెంబర్స్ బయటికి రాకూడదు, అక్కడే ఉండాలని. అయినా కూడా యష్మి వినకుండా వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటుంది గై అని. ఆ తర్వాత ఇంకా ఎన్ని వరస్ట్ పనులు చేసిందంటే ఇక్కడ విష్ణుప్రియది కూడా తప్పు ఇరదు, అది కూడా చెప్పేస్తాను నిజాయితీగా. ఒక్క సెకండ్ ఎటో పోయిందిదే. ప్రేరణ పృథ్వీ అవుట్, వెళ్ళిపో ప్లీజ్ పృథ్వీ వై చెప్పు, గట్టిగా వస్తున్నాడు. ప్రేరణ హ్యాండ్ బ్యాక్ అని రూల్ స్టార్ట్ చేశాను కదా, నువ్వు అలా చేయలేదు, నువ్వు అవుట్ అవ్వాల్సింది అనేసి చెప్పద్ది. ఇంకా లాస్ట్కి వెళ్ళిపోతాడు అవుట్ అని. తర్వాత నాగమణికంట లైన్ టచ్ అయ్యాడు, అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత సరికి లైన్ టచ్ అయ్యి పృథ్వీ అవుట్. అక్కడ ఎండో ఫస్ట్ మాట ఎండు, నెక్స్ట్ టైం ఎంటాడు, అది కూడా ఎండం కూడా దాంట్లో కూడా లైన్ క్లియర్గా టచ్ చేస్తే నేను టచ్ కాలేదు అంటాడు. పాపం నిఖిల్ మదర్ ప్రామిస్ అని చెప్పిన తర్వాత కూడా ఎండు. తర్వాత లాస్ట్కి సరే అనేసి ప్రేరణ వినకపోయేసరికి గట్టిగా చెప్తునేసరికి పోతే అన్నది. అప్పుడు పోయిండు. అంటే ఏది వెండు, ఏది నిజాయితీ లేదు ఈ పృథ్వీ దగ్గర. తర్వాత నిఖిల్ అమ్మతోడు అన్న తర్వాత తినేసి వెళ్ళిపోయాడు. తర్వాత సరికి నిఖిల్ ఇలా వెళ్తూ చెయ్యి ఇట్టు తగలద్ది, హ్యాండ్ టచ్ అవుట్ అంటాడు. అరే నాయన నేను వెనక్కి బ్యాలెన్స్ చేసుకుంటుంటే తగిలింది, నేను ఇంట్రెస్ట్గా పెట్టదు అన్న తర్వాత మళ్ళీ ఒప్పుకుంటుంది. ఇక్కడ ప్రేరణ చేసింది ఏంటంటే కొంతమందికి ఛాన్స్ ఇచ్చి కొంతమందికి ఇవ్వాల, అది బిగ్గెస్ట్ మిస్టేక్. ఛాన్స్ అందరికి ఇవ్వాలా, కొంతమందికే ఇచ్చింది, కొంతమందికి అస్సలు ఇవ్వాలా. దాంట్లో నబీల్ బలయ్యాడు. నబీల్కి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. మిగతా వాళ్ళందరూ చేసిన మిస్టేక్ తను చేశాడు, కానీ నబీల్కి ఇవ్వలేదు, మిగతా వాళ్ళందరూ ఛాన్స్ ఇచ్చింది. అక్కడ పాపం అనిపించింది నబీల్ని చూస్తే. తర్వాత విష్ణు వెనక్కి పడింది. ఆ వెనక్కి పడిన దాంట్లో అబ్బాయి ఏదో తోసాడు అన్నట్టుగా బ్లేమ్ వేసింది. అబ్బాయిది ఇంతసేపు చూసినా అసలు తోసినట్టే లేదు. నేను స్లో మోషన్లో చూసి అలసిపోయినా. ఆవిడేమో తోసింది, ముఖం తగిలింది, ఏదో చెప్తుంది, కానీ ఆ అబ్బాయి తొయలేదు. ఒకవేళ ఏదైనా తగిలితే ఇతను కూడా ఇలా అన్నాడు, ఆవిడ కూడా బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోయింది. ఆ టైంలో తప్పించి ఇంటెన్షన్గా అసలు పుష్ చేసింది లేదు, నార్మల్గా తగిలినట్టు కూడా కనపడతాను నేనైతే స్లో మోషన్లో చూస్తే. అది అబద్ధం చెప్పిందా వాంటెడ్గా చేసిందో తెలియదు, ఆవిడ కన్ఫ్యూజ్ అయిందో తెలియదు, కానీ అతనైతే అబ్బాయి అయితే తొయలేదు. దాని తగ్గట్టుగా నేను తొయలేదు, కావాలంటే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతానని కూడా ప్రామిస్ కూడా చేసిండు. తొయలేదులే. తర్వాత సోనియా వాడు అసలు టచ్ చేయలేదు, ఏం మాట్లాడుతున్నాను వాళ్ళు కూడా వచ్చి గట్టిగా అరుస్తూ ఉన్నారు. తర్వాత విష్ణు నా మొక్కం మీద తగిలింది. తర్వాత భాష ఇక్కడ భాషది మిస్టేక్ ఏంటంటే, భాషది కాదు మిస్టేక్, ప్రేరణది మిస్టేక్. ప్రతి ఒక్కరి విషయంలో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సంచాలక గుండి కూడా ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అయింది ఎక్కడ తెలుసా, నువ్వు అవుట్ పృథ్వీ, నువ్వు తోసావు, నువ్వు పుష్ చేసావు అనేసి అంటే, ఆడు కూడా పుష్ చేశాడు అంటే ఎవరని అడుగుద్ది ఆవిడ చూడకుండానే. నబీల్ నువ్వు కూడా అంటుంది.
అంటే ఎవరు చెప్పేది ఎవరిది, నువ్వు చూడకపోయినా కూడా వేరే వాళ్ళు చెప్తే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అవుట్ అంటుంది. ఇక్కడ భాష నీకు క్లారిటీ లేకపోతే ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చు కూడా, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అనేసి అనగానే ఓకే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఇంకొక ఛాన్స్ ఇస్తున్నా విష్ణు కట్టది, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది క్లియర్గా. అది రాంగ్, సంచాలకంగా ఉండి. ఆ తర్వాత ఆడిస్తా అనేసి ఆడిచ్చేసింది. తర్వాత పృథ్వీ అలా నేను కూడా ఆడొచ్చు కదా, నాకు కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వచ్చు కదా, ఆవిడ కిందకి ఇచ్చాడు. ఇది కరెక్ట్ పాయింట్ చెప్పాడు విష్ణు. పృథ్వీ ఇది కరెక్టే, కానీ మిగతా అన్ని మిస్టేక్స్ చెప్పేవాడు. ఏదన్నా రైట్ పాయింట్ మాట్లాడినా కూడా ఇది ఓవర్ అవసరం అడగడం అనిపిస్తుంది, అలా తయారు చేసుకున్నాడు. నెక్స్ట్ సరికి విష్ణు అబ్బాయిని పుష్ చేసింది అనేసి అవుట్. అబ్బాయిని పుష్ చేయడం అంటే అబ్బాయి కాలు వచ్చి ఈవిడ కాలు మీద పెడతాడు, ఆవిడ కూర్చొని ఉండిపోయింది పడి. లేయాలి 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 అంటా ఉంటారు అందరూ, లేయాలని కూర్చోకూడదని రూలు. ఇంకా లేచే టైంలో అతని కాలు సందులో ఇరుక్కున్నది, లేయడానికి ఇబ్బంది ఉంది. అప్పుడు లేలేదని ఆవిడలా డోంట్ పుష్ అంటా ఉంటుంది. ఆ డోంట్ పుష్ అనేది పుష్ అన్నట్టుగా వినపచ్చింది అనేసి ఆవిడ పుష్ చేస్తుంది. అవుట్ పుష్ చేసామంటే నువ్వే కదా పుష్ అన్నామంటే నేను డోంట్ పుష్ అన్నాను అంటది. సో అట్లా విష్ణుప్రియ అవుట్ అయిపోయింది. ఆ అవుట్ ఏది కూడా వినలేదు విష్ణుప్రియ. ఇది మిస్టేక్ నాకు. సో ఏదేమైనా సంచాలకుని అర్థం చేసుకుని, అక్కడ టఫ్ సిచ్యువేషన్ అని అర్థం చేసుకుని, సరేలే మనం పుష్ చేసాం కదా, మనం మిస్టేక్ ఉంది అని అర్థం చేసుకుని వెళ్ళిపోయి ఉంటే బాగుంటుంది. ఎంతసేపటికి వెళ్ళను ఆవిడ ఎంత అరిచినా వెళ్ళలేదు. అది విష్ణుది నాకు నచ్చలేదు. ఆ తర్వాత నేను రాను అంటా ఉంది, నువ్వే నిల్చోమన్నావు, నువ్వే పుష్ చేయమన్నావు అన్నట్టు చెప్పింది. అదే మిస్అండర్స్టాండింగ్. గోల అందరూ దానికి అబ్బా గైనని విష్ణుప్రియ దగ్గరికి యష్మి వీళ్ళందరూ వచ్చి గోల చేసి పారేస్తారు, పెద్దగా అరుస్తారు, గందరగోళం అది. తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ ఈసారి సాంగ్స్ గింగ్స్ ఏముండవు, డైరెక్ట్ అటాక్. అందరూ ఒక్కొక్క సాక్స్ తీసేయండి, ప్లస్ మీరు ఆ సాక్స్ని దాచిపెట్టుకోవడానికి లేదు, కొంచెం బయటికి కూడా వచ్చి ఉంటుంది అనమాట పొడుగ్గా, దాచిపెట్టుకున్నాటికి ఏం లేదు. ఒకదానికి కూడా మడత బయట కూడా హైడ్లోకి వెళ్ళకూడదు అన్నట్టు చెప్తాడు ఆయన. చెప్పడు, వీళ్ళు పెట్టిన రూలు ఒక్క సాక్సే వేసుకొని ఉండాలా, ప్రొటెక్ట్ చేసుకోవాలి, సాంగ్ కూడా రాదు, నాన్ స్టాప్ జరుగుతుంది టాస్క్ అని చెప్తాడు. ఎంతసేపు కవర్ అయిపోయింది, చాలాసేపు జరిగింది. అప్పుడులా ఎంత మిస్టేక్ అంటే ఊరికే నడుస్తున్నప్పుడు ఇలా బయటికి సాక్స్ ఇంత పొడుగుని వచ్చి ఉంటుంది, కాలుకి సరిపోగా కూడా అంత పొడుగు ఉంటుంది. అది నడిచేటప్పుడు ఇట్లా పొడుగ్గా ఉన్నది మడత బయట కాలు కింద పడుతుంది కదా, అట్ట ఒకసారి పడంగానే మళ్ళీ తీస్తాడు. సెకండ్లో తీసేస్తే నవీల్ అవుట్ అంటది. నేను చెప్ప కదా హైట్ చేయకూడదని. అరే బాబు నేను హైట్ చేయడం ఏంటన్నా, ఎన్ని సెకండ్లు హైట్ చేశారా, నడిచేటప్పుడు అది మడతబడి పడింది వెంటనే తీశాను కదా అంటది. విందు యాక్చువల్గా దానికి ముందు నబీల్ అభయ్ది పడింది, దానికి తర్వాత నిఖిల్ది పడింది, అట్లా 2-3 సార్లు పడింది ఒక్కొక్కరిది. వాళ్ళకి ఎవరిని ఏమనుకున్నా నబీల్ నోట్ చేసేసింది. టూ బ్యాడ్ అంతే. అది గమనించకుండా తర్వాత వాళ్ళు ఎవరిని కన్సిడర్ చేయకుండా నబీల్ ఒక్కడే కన్సిడర్ చేస్తే, నబీలు మాట్లాడలేక అంటే తుష్కారంగా ఒక మాట ఆన్లైన్ బిహేవియర్ అవ్వడం వల్ల అసలు అది నేను ఎంతసేపు హైట్ చేశాను ప్లీజ్ అని బతిలాను కూడా ఎన్నరో అవుట్ అయ్యి వెళ్ళిపోద్ది. విష్ణు ఇతని మీదకి వచ్చి మళ్ళీ యష్మి అరుస్తుంటుంది. ఇవన్నీ అరుస్తుంటే ఏం చేయలేక వెళ్ళేసి ఒక్కడే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఏమంటాడు తెలుసా, ఒక్కడే వెళ్ళి దోస్తాం అవసరం లేదు, ఎవరితో దోస్తాను అవసరమే లేదు, నాకు సంచాలక జెన్యున్గా ఉండాలి, ఏందా సంచాలక ఏమంటుంది అనేసి ఒక్కడే అరుచుకుంటా ఉండు. పాము దోస్తాను వద్దు, వాళ్ళ టీం వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయలేని బాధపడతా ఉండు ఒక్కడే కూర్చొని. అప్పుడలా నిఖిల్ అబ్బాయి లాస్ట్లో ఉన్నారు. సో నిఖిల్కి కూడా కాలు కొంచెం బెనిగినట్టు అయ్యేసరికి టై అన్నట్టుగా అనౌన్స్మెంట్ చేస్తుంది బిగ్ బాస్ అడిగితే. అయిపోయింది. తర్వాత వచ్చి ఆదిత్య గారు వచ్చి నబీల్తో అంటాడు, మన సంచాలకి మన చీఫ్ అసలు కూడా రాలేదు, ఏం బిహేవియర్ అదని. నిజమే కదా పాపం, అంత చాలా బాధపడతాడు. భాషకు కూడా చెప్తాడు రావాలి కదా ఏంటి అది ఇదని. అప్పుడు భాషా గారిలో నాకు నచ్చింది ఏందని చెప్పాను కదా స్టార్టింగ్లో. అప్పుడు అంటాడు ఆ అబ్బాయికి ఛాన్స్ ఇచ్చింది, ఆ అబ్బాయి కూడా ఫస్ట్ అవుట్, అబ్బాయి కూడా అవుట్, నువ్వు పుష్ చేస్తున్నావు చేతులు పెడుతున్నాను అంటది ఫస్ట్లో. అబ్బాయి అవుట్, ఛాన్స్ ఇచ్చింది కాబట్టి. మళ్ళీ ఇందాక కూడా అందరికీ ఛాన్స్ ఇచ్చింది, నీకు ఇవ్వలేదు. అప్పుడే అబ్బాయి పృథ్వీ అందరూ అవుట్ అయిపోయి నువ్వే గెలిచి ఉండాల్సిందే అనేసి చెప్తాడు, నిజాయితీగా చెప్తాడు పాపం. అది భలే అనిపించింది భాష, ఎందుకంటే వాళ్ళ టీమే కదా పృథ్వీ అబ్బాయి, అయినా కూడా నువ్వే గెలిచి ఉండాల్సింది రూల్ ప్రకారం అన్న సెన్స్లో మాట్లాడతా ఇక్కడికి వచ్చి బాగా అనిపించాడు. ఒక మెట్టు ఎక్కాడు. ఇంకా తర్వాత సరికి ప్రేరణ లాస్ట్కి టై అనేసింది, అనౌన్స్మెంట్ చేసింది. ప్రేరణ ఆఫ్టర్ టాస్క్ కూర్చొని మాట్లాడుతుంటే నాకు తెలుసు అది చాలా కన్ఫ్యూజింగ్, ఏమో మీకు అర్థం కావట్లేదు, ఐ వాంట్ టు బీ ఫెయిర్, అందుకని అందరి మాటలు వింటున్నాను అనే పాయింట్లో పాపం లాక్ అయింది కూడా. సరేలే నిజాయితీగా ఉండాలని అయితే ట్రై చేస్తుంది, అందరినీ కన్సిడర్ చేసింది, కానీ వాంటెడ్గా ఏదో చేయాలని చూడాలి, అందరినీ తెలుసుకుంటుంది మాట్లాడుతుంది. కానీ అది ఇన్ఫ్లుయెన్స్ అయినట్టుగా కనపడుతుంది, కొంతమందికి ఛాన్స్ ఇచ్చి కొంతమందికి ఛాన్స్ ఇవ్వలేనట్టు కనపడుతుంది. సింపుల్ అబ్బా, ఆ టాస్క్లో ఎవడు సంచాలకగా చేసినా బ్లేమ్ భరించాల్సింది, అలాంటి టాస్క్ అది. సో ఈవిడ అనుకున్న దానికంటే తక్కువ బ్లేములు భరించే అంత స్ట్రిక్ట్గానే చేసిందని నా ఒపీనియన్. బ్లేమ్లు అయితే తీసుకోవాల్సిందే, కళ్ళు దుబ్బాయని అంటారు, ఒకరికి ఛాన్స్ ఇచ్చి ఒకరికి ఛాన్స్ ఇవ్వదని అంటారు. ఆ టాస్కే అట్లాంటిది, తప్పదు. కానీ సాధ్యమైనంత నిజాయితీగా చేసిందని నేను అంటాను, కానీ మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఇన్ఫ్లుయెన్స్ అయింది, నబీల్కి అన్యాయం చేసింది, దెర్ ఇస్ నో డౌట్, ఎవరు ఏమన్నా కూడా. తర్వాత యష్మి వాళ్ళు వచ్చి
నువ్వు కరెక్ట్గానే చేసావులే అది ఇది అన్నట్టుగా అంటారు. విష్ణుప్రియ కూడా అంటది, ఎవరు సంచాలకుగా చేసిన కష్టం ఆ టాస్క్ అది ఇది అనేసి చెప్పద్ది. తర్వాత నబీలు భాషా గారితో ఏమంటారంటే, మా చీఫ్ కనీసం ఒక్కసారి కూడా రాలేదన్న, అది బాధేస్తుంది నాకు, మాట్లాడడానికి కూడా మా చీఫ్ రాలేదు చూసారా. నిఖిల్ కోసం వెళ్తున్నారు మరి. నబీల్ సూపర్ అయిపోయాడు అబ్బాయి, సూపర్ అంతే, సూపర్ అంతే. తర్వాత కొన్ని పాయింట్స్ నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను అనమాట. నాగార్జున సార్ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే, యష్మి క్లాన్కి బీభత్సమైన సీరియస్ వార్నింగ్ ఇస్తే తప్ప ఛాన్సే లేచేది. సంచాలకు కూడా మనకే ఫేవర్ చేయాలి కదా అనే మాట లైవ్లో అనిందంటే ఎంత క్లాస్ ఇస్తే మారద్ది, ఆ క్లాన్కి ఎంత క్లాస్ ఇవ్వాలి. వరస్ట్ బిహేవియర్ అసలు. అంటే అన్ని ఫేవర్గానే జరగాలి, అన్ని అబద్ధాలు చెప్తాం. మళ్ళీ వాళ్ళ చికెన్ నువ్వు దొబ్బేయచ్చు, నీ పాల ప్యాకెట్ వాడుకుంటే నువ్వు రూల్స్ మాట్లాడి ఆవిడ ఇస్తానన్నా మళ్ళీ సీరియస్ అంతా. అబ్బో అబ్బబ్బా. ఇంకా హైలైట్ అని తెలుసా, ఆ టాస్క్ అక్కడ జరుగుతుంది చూసినా, లాస్ట్ టాస్క్ గేమ్ ఆడేవాళ్ళు నార్మల్గా ఆడుతున్నారు, వీళ్ళు అసలు చంద్రముఖిలాగా అరుంధతిలాగా బిహేవ్ చేసి అంత గై నరుస్తున్నారు. బయట ఉండే వాళ్ళు ఎక్కువైంది మ్యూజిక్, లోపల ఉండే వాళ్ళు ప్రశాంతంగా ఆడుకుంటారు. యష్మిది ఎక్కువైంది, సోనియాది ఎక్కువైంది, వీళ్ళే ఎక్కువ వస్తున్నారు. తర్వాత వచ్చేసరికి ఇంకొకటి చూడండి, ఈ వీక్ మీరు గమనిస్తే సోనియా కానీ యష్మి కానీ 0 పర్ఫార్మెన్స్, కానీ మాటలు మాత్రం కోటలు దాటిపోతాయి. అది ఇంకా హైలైట్. చూడు యష్మి చూసారా, గేమ్ ఉండదు, ఏముండదు, సౌండ్ మాత్రం 4 జైలు వేస్తే ఆకాశం తెలిసేట్టుగా, అది చూస్తే ఉడికనే కాలదు కదా. ఇంకంతే, ఇంకంతకుమించి ఏం లేదు. ఎంత చెప్పినా కూడా నాగార్జున సార్ వచ్చి గట్టిగా వాళ్ళకి 35 కూడా రావు, మీ ఆటకి మీ నోటికి 35 కూడా రావు, మీరు ఇట్లానే ఉంటే బయటికి జనాలు వచ్చి లాక్కొని వెళ్ళిపోతారనే సెన్స్లో గట్టిగా వార్నింగ్ ఇస్తే తప్ప వాళ్ళు మారరు. అయినా మారే క్యారెక్టర్ కదా అన్నట్టు ఫీలింగ్ వస్తుంది నాకు. హౌస్లో మాత్రం ఆవిడ అలాగే ఉన్నారు. తర్వాత వచ్చేసరికి అబ్బాయి నేను చెప్పాను కదా, అయిపోయింది. తర్వాత అది నాకు అర్థం కాదు యష్మిది ఏంటంటే, నువ్వు గెలిస్తే ఆనందపడు, అక్కడ ఓడిపోతుంటుంటే ఏంది అది ఎవరికి నచ్చుద్దు అనుకుంటుంది. నువ్వు నచ్చితే ఆనందపడాలి, అవతలోడు ఓటమిని ఎగతాళి చేస్తా, ఎక్కిరిస్తా, డ్యాన్స్లు వేసేది, క్లాప్స్ కొట్టేది ప్రతిసారి చిరాకు వస్తుంది. అది శోభ టూ ఫార్ అంటే టూ మచ్ బెటర్ అంతే. ఈవిడికి శోభకి కంపారిజన్ లేదన్న ఫీలింగ్ అయితే నాకు మనస్ఫూర్తిగా వచ్చింది. ఎంతమందికి అలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నబీల్ ఎంతమందికి నచ్చాడు, యష్మి ఆట చూస్తే చిరాకు వచ్చి ఇంత చెత్త కంటెస్టెంట్ చూడలేదు ఎంతమందికి అనిపించిందో లైక్ చేయండి. మేము తప్పు మాట్లాడి క్షమించండి, గొంతు అరిచిపోయింది నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్స్ ఎ లాట్, లవ్ యూ. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని. నిఖిల్ చాలా బాగా అనిపించాడు ఈరోజు.